ఉల్లాసంగా ఉత్సాహంగా నగర ప్రజలు తమ పిల్లలతో సేద తీరటానికి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ నక్క ఆనందబాబు పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని గుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ని ఎమ్మెల్యేలు ఘనంగా ప్రారంభించారు. అనంతరం ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని వివిధ రకాల ఆట వస్తువుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు గుంట గ్రౌండ్ లో కొత్త తరహాలో ఎగ్జిబిషన్ ఆహ్లాదకరంగా ఏర్పాటు చేయడం మంచి శుభపరిణామమని తెలిపారు. పిల్లల నుండి పెద్దవారి వరకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. నగర ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం. గుంటూరు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈరోజు గుంట గ్రౌండ్స్ లో సోదరులు ఈస్ట్ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ గారి గుంటూరు గుంట గ్రౌండ్స్ లో ఈరోజు గౌరవ ఈస్ట్ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులుగా హైదరాబాద్ చెందినటువంటి మీర్ సజ్జద్ అలీ గారు ఏర్పాట్లన్నీ చేసి ఎగ్జిబిషన్ ముందు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. గుంటూరు నగరం రోజు రోజుకి విస్తృతంగా పెరిగిపోతా ఉంది. వేసవి కాలం వస్తే సేద తీరడానికి కానీ, విద్యా సంస్థల సెలవు దినాల్లో విద్యార్థులకి సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి కానీ గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు మనకు తక్కువగా ఉన్నాయి. 1998 నుంచి ఈ ఎగ్జిబిషన్ గుంట గ్రౌండ్స్ లో నిర్వహిస్తూ వస్తా ఉన్నాం. ఇది కొంతవరకు ప్రజలకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించడానికి ఎగ్జిబిషన్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి అన్ని అమ్యూజ్మెంట్ ఐటమ్స్ కానీ, ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి నయాగరా ఫాల్స్ జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని నేను అనుకుంటా ఉన్నాను. ఇందులో ఉండేటటువంటి వస్తువులు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా విక్రయాలు చేస్తూ ఈ అమ్యూజ్మెంట్ ఐటమ్స్ కూడా అందరికీ వేసవి కాలంలో విద్యార్థులకు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఒక ప్రదేశాన్ని ఇచ్చేటువంటి గుంటా గ్రౌండ్లో పెట్టేటువంటి ఎగ్జిబిషన్ ఈసారి గుంటూరు ఫెయిర్ ఎగ్జిబిషన్ గతంలో కన్నా భిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా, ఎందుకంటే నీలగిరి నయాగరా హిల్ ఫాల్స్ దగ్గర నుండి అలాగే అన్ని ఐటమ్స్ కూడా వినూతనంగా గతంలో ఎప్పుడు కూడా నగర ప్రజలు చూడనటువంటి ఇంపోర్టెడ్ ఐటమ్స్తో, ముఖ్యంగా ట్రెడిషనల్గా వచ్చేటువంటి జాయింట్ వీలు అలాగే టోరా కానీ, ముఖ్యంగా ఈరోజు విండ్ వీల్ దగ్గర నుంచి అనేక ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని వచ్చి అమ్యూజ్మెంట్ ఐటమ్స్ని ఈరోజు ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా నగర ప్రజలు ఇప్పుడే పెద్దలు ఆనంద్ బాబు గారు చెప్పినట్టు శాసనసభ్యులు ఎక్కడ నగరంలో కూడా ప్రజలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఉన్నటువంటి అరొకర అమ్యూజ్మెంట్ పార్క్స్తో పాటు నిత్యం వేసవిలో పిల్లలకి సెలవులు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ గుంటూరు నగరాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎగ్జిబిషన్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంటా గ్రౌండ్లో పెట్టినటువంటి గుంటూరు ఫెయిర్ ఎగ్జిబిషన్ వినూతనంగా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి పెట్టడం చాలా సంతోషం. రాగానే ఒక చక్కటి వాతావరణంలో ఇక్కడ అన్ని వసతులు కూడా, ముఖ్యంగా వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలు కానీ, అలాగే రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి మంచి షాపింగ్ ఐటమ్స్ దగ్గర నుండి అన్నిటినీ పెట్టి ఒకే చోట సెంటర్ అందరు కూడా దగ్గరకు ఉన్నటువంటి నా సెంటర్లో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం చాలా సంతోషం. ఈరోజు ఇటువంటి ఎగ్జిబిషన్ని ప్రారంభించినటువంటి పెద్దలు సజ్జాద్ అలీ గారికి అలాగే జుబేర్ గారికి, ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి
సీనియర్ నాయకులు, శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు గారికి, సమతా గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ నగర ప్రజలు తప్పనిసరిగా ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి